అడాప్ట్ చేసుకుని తీసుకుంటున్నాం ఓతులాగా ప్రమాణం లాగా. పేదరికం, అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను బయటికి తీయాలి. పేదరికం నుంచి వాళ్ళని బయటపడేసి సాధారణంగా మంచిగా జీవించేటట్టుగా, ఒకే లగ్జరీగా ఇవ్వలేము, గొప్పగా ఇవ్వలేము కావచ్చు, కానీ కఠినమైన పేదరికం, పూరెస్ట్ పూర్ ఎవరున్నారు? మన సంస్థ పేరే సెర్ఫ్, అంటే పేదరిక నిర్మూలన సంస్థ. మరి ఈ లక్ష్యాన్ని మనం ఈ సంవత్సరం పెట్టుకొని పేదరికాన్ని పూర్తిగా తుడిచిపెట్టే క్రమంలో పూర్తిగా పూరెస్ట్ పూర్ ఎవరు అని ఎట్లా ఐడెంటిఫై చేయాలని ఇక్కడ నుంచి మేము కొన్ని గైడ్ లైన్స్ మీకు ఇస్తాం. అది కింద మండల సమైక్య, గ్రామ సమైక్య, ముఖ్యంగా గ్రామంలో ఉన్న వివోలను గుర్తించమంటే అయిపోతుంది. వేరే స్వార్థం అస్సలే వద్దు. అక్కడ ఎవరు పాపం బాగా పేదరికంలో ఉన్నారు, వీళ్ళు పని చేసుకోలేని పరిస్థితి, పని దొరకలేని పరిస్థితి, ఇల్లు లేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి అనేది కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. వాటిని మనం తీసుకొని ఈ సంవత్సరం మిమ్మల్ని మీరు ఇంకా అభివృద్ధి చేసుకుంటూ మనకంటే దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేసి ఆ యొక్క పేదరికం నుంచి వాళ్ళని బయటపడేయడం ఈసారి మన ఇందిరా మహిళా శక్తి యొక్క బాధ్యతగా మనం తీసుకోవాలి. తీసుకొని ఆ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. తర్వాత వాళ్ళకి ఎవరికి ఏమేమి ఇవ్వాలి అనేది, వీళ్ళకి ఇది ఇస్తే వీళ్ళు పేదరికం నుంచి బయటపడతారు. లేదా వాళ్ళకి ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, ఉపాధి హామీ కార్డు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఉండడానికి జాగా లేదు, లేదా మహిళా సంఘంలో లేరు, మనకి ఏమన్నా వాళ్ళే పేదరికంలో ఉంటారు. 5 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు ఇచ్చి రాయించుకున్నారు. అట్లాంటిది అస్సలే వద్దు. అట్లాంటివి చేస్తే సంఘం తొలగిస్తామని కూడా గట్టిగా కఠినంగా చేయాలి. సో ఇది ఈసారి మనం చేసుకుందాం. ఇది మన మీద మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి అవకాశం వస్తుంది. సరే, గతంలో ఉన్న జిల్లా సమైక్యలకు మంత్రులు, సిఇఓలు, ఇతర అధికారులు ఎన్నిసార్లు ఎవరు కూర్చున్నారో మాకు తెలియదు, కానీ మేమైతే మా దగ్గర ఉన్న 1-2 అటు గొండ ఏరియాలోకి వెళ్ళి ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఊర్లోకి వచ్చి వివో మీటింగ్ మంచిగా అటెండ్ అవుతారు మేడం. లాభం జరుగుతుంది. సో అట్లాంటివి కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు. అందుకోసం మీరు ఎక్కడికి పోయినా ఒక చిన్న బుక్ అనేది పెట్టుకోవాలి. వివో లీడరు ఏమన్నా ఫ్రాడ్ చేయడము ఇదంతా అయిపోయి పేపర్లు వచ్చినాక మనం పోయి ఏం చేసేది ఉండదు. అప్పుడప్పుడు మీరు రివ్యూ చేసుకోవాలి. వచ్చిన డబ్బులు అర్థం కావట్లేదు, వడ్డీ లేని డబ్బు వచ్చింది అర్థమైతలేదు, ఇక్కడే పోతుంటాయి కదా అక్కడక్కడ బ్యాంకర్ల కారణం ఇంకో ఇంత సంతోషంగా ఉంది. ఒకటి బాధాకరమైన విషయం మేడం, ఎప్పుడు మేడంతో చెప్తా అనుకున్నా, మీరు కూడా వచ్చిండ్రు మళ్ళకు అనేది కూడా మనందరికి వస్తుంది. కాబట్టి ఇది చాలా దివ్య గారు కూడా చాలా పట్టుదలగా చేస్తా ఉన్నారు.